హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో తమ్లైన్ చూశారు కదా. అవును, చాలా శక్తివంతమైన వశీకరణ మంత్రం. ఈ మంత్రాన్ని గనక మీరు చదివితే మీరు ఎవరినైతే ఇష్టపడి వాళ్ళు మీకు వశం కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మీకు ఖచ్చితంగా వశమవుతారు. ఎందుకంటే ఈ మంత్రం అంత శక్తివంతమైన మంత్రం అన్నమాట. ఇంతకు ముందు కూడా నేను ఆకర్షణ వశీకరణ మంత్రం గురించి కొన్ని వీడియోస్ చేశాను. కానీ ఆ వీడియోస్ చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉన్నాయక్క, మాకు కొంచెం ఈజీగా ఉన్నట్లు చెప్పండి అని అడిగారనమాట ఇన్స్టాగ్రామ్లో. దానివల్ల నేను ఈ మంత్రాన్ని, చాలా శక్తివంతమైన మంత్రాన్ని ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఏదైనా ఒక మంత్రం మనకు సిద్ధించాలి అనుకుంటే ఆ మంత్రాన్ని మనం కొంతమంది 10,000 సార్లు జపం చేస్తారు, మరికొంతమంది 1,00,000 సార్లు జపం చేస్తారు. వాళ్ళ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆ మంత్రం వాళ్ళకి త్వరగా సిద్ధించడమా, లేకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది, లేకపోతే మరికొంత ఇంకో ఒక 10,000 సార్లు, ఇంకోసారి 1,00,000 సార్లు అయినా వాళ్ళు జపం అనేది చేయాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఈ మంత్రం చాలా చాలా పవర్ఫుల్ మంత్రం. ఎవరినైతే మీరు మనసా వాచ కర్మణ ఇష్టపడి వాళ్ళు మీ జీవిత భాగస్వామి కావాలి అని అనుకుంటున్నారో అప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని మీరు జపం చేయండి. తప్పనిసరిగా మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, దైవం మంత్రాధీనం, మంత్రం ధర్మాధీనం. అంటే మీరు ఏ మంత్రమైనా సరే చదువుతుంటే అది ధర్మబద్ధంగా ఉండాలి. మీరు ఒకళ్ళని కోరుకుంటున్నారు, వాళ్ళని మీరు ఆకర్షణ కావాలి, వాళ్ళు మీకు కావాలి, మీ జీవిత భాగస్వామిగా రావాలి అని మీరు ధర్మబద్ధంగా నిజాయితీగా కోరుకుంటే ఆ మంత్రం మీకు సిద్ధిస్తుంది, మీరు అనుకున్నది జరుగుతుంది. అంతేకాని తమాషాగా టైంపాస్గా వాళ్ళని వీళ్ళని జస్ట్ ఎలా ఉంటుంది అని ట్రై చేయడానికి మాత్రం చేస్తే ఆ మంత్రం సిద్ధించదు. మీ మనసులో నిజాయితీగా ఉంటేనే, ధర్మబద్ధంగా ఉంటేనే మీకు మంత్రం అనేది సిద్ధిస్తుంది. అంతేగాని సరదాగా టైంపాస్గా వీళ్ళు మనకు వశమవుతారా లేదా ఆడుకుందాం అనుకునే వాళ్ళకైతే ఈ మంత్రాలు అనేవి వాళ్ళకి సిద్ధించదు. సిన్సియర్గా భక్తి శ్రద్ధలతో ధర్మంగా దేవుడి మీద నమ్మకంతో ఉండి సాధన చేస్తేనే ఈ మంత్రం మీకు సిద్ధి పొందుతారు. ఆ తర్వాత మీరు ఎవరినైతే ఆకర్షణ పొందాలి, మీకు వశం అవ్వాలి అనుకుంటున్నారో మీకు తప్పనిసరిగా వాళ్ళు మీకు వశమవుతారు. చాలామంది ఒక మంత్రాన్ని మీరు జపం చేసి సిద్ధి పొందాలంటే గురుముఖంగా తీసుకోవాలి అని అంటారు. నిజమే, గురుముఖంగా తీసుకుంటే ఏ మంత్రమైనా చాలా త్వరగా సిద్ధిస్తుంది. కానీ అందరికీ గురువులు అందుబాటులో ఉండలేకపోవచ్చు. అంటే వేరే వేరే దూరంగా ఊళ్ళల్లో ఉండొచ్చు వాళ్ళు, లేదా కొన్ని కారణాల వల్ల గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకునే అవకాశం లేకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? కానీ మనకు ఆ మంత్రాన్ని సాధన చెయ్యాలి, ఆ మంత్రం మనకు సిద్ధి పొందాలి అని మన మనసులో ఉంటుంది. కానీ ఆ మంత్రం ఎలా మనం సిద్ధి పొందాలంటే, ఎలా మనం గురువు దగ్గర నుంచి మనం తీసుకోవాలి? గురువు మనకి అందుబాటులో లేరు, మనకు గురువులు ఎవరు లేరు చెప్పడానికి. అయినా మనం ఆ మంత్రాన్ని సాధన చెయ్యాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి. మీరు ఏ మంత్రాన్ని అయితే సాధన చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ మంత్రాన్ని మీరు ఒక మంచి శుభతిథి, శుభ నక్షత్రం, శుభయోగం ఉన్న రోజు చూడండి. అంటే చక్కటి బుధవారమో, గురువారమో, శుక్రవారమో మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీకు సరిపడే నక్షత్రం, అలాగే పంచమి, దశమి, ఏకాదశి ఈ తిథుల్లో, మంచి తిథుల్లో చూసుకొని ఒక తెల్లటి పేపర్ తీసుకొని దానికి 4 మూలలా కాస్త పసుపు కుంకుమ రాసిన తర్వాత మీరు ఏ మంత్రం అయితే సాధన చెయ్యాలి అనుకుంటున్నారో ఆ మంత్రాన్ని ఆ పేపర్ మీద రాయండి. అలా రాసిన పేపర్ని మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివలింగం ముందు అక్కడ ఆ పేపర్ని, అంటే మంత్రం రాసిన పేపర్ని స్వామి దగ్గర ఉంచి చక్కగా పూజ చేసిన తర్వాత ఆ పేపర్ని తీసుకొని మంచి ఘడియల్లో ఆ మంత్రాన్ని మీరు ఒకసారి చదవండి. ఇక్కడ మీరు ఆ మహాశివుణ్ణే గురువుగా భావించి ఆ మంత్రాన్ని మీరు శివుని వద్ద దగ్గర నుంచి మీరు స్వీకరించినట్లనమాట. శివుడి పాదాల దగ్గర ఉంచి
అక్కడ శివలింగం దగ్గర ఉంచి ఆ మంత్రాన్ని మీరు స్వీకరిస్తే శివుని వద్ద దగ్గర నుంచి మీరు ఆ మంత్రాన్ని గురూపదేశంలాగా తీసుకున్నట్లు. అర్థమైంది కదా? ఆ విశ్వేశ్వరుడే, ఆ శివుడే, ఆదిపురుషుడే మనకు గురువుగా అక్షరం మనకు ఇచ్చినట్లు అనమాట. ఆ మంత్రాన్ని మనకు ఉపదేశించినట్లు లెక్క. ఇప్పుడు నేను ఈ వశీకరణ మంత్రాన్ని మీకు చూపిస్తాను. చాలా శక్తివంతమైనది. కామాఖ్యదేవి అమ్మవారి వశీకరణ మంత్రం. చాలా శ్రద్ధగా భక్తిగా మీరు ఆ మంత్రాన్ని సాధన చేయండి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఓం నమో కామాఖ్యదేవి హ్రీం క్లీం బ్లౌం అముఖం ఆకర్షణం 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 శీఘ్రమే వశం కురు కురు నమః. ఇక్కడ నేను చూపించాను కదా, ఇదే ఈ మంత్రం. చాలా శక్తివంతమైనది కామాఖ్యదేవి అమ్మవారి మంత్రం. ఇక్కడ అముఖం అని ఉన్న చోట మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ పేరుని అక్కడ చేర్చండి. ఆకర్షణం 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 అంటే ఏదైనా మనం 3 సార్లు గనకంటే ఇక తిరుగులేదనమాట. వాళ్ళు మనకు ఆకర్షణం అవుతారు. మన పెద్దలు అంటారు పూర్వం, మీకు తెలుసు కదా, తదాస్తు 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 అని 3 సార్లు అంటే అది తప్పకుండా జరుగుతుంది అని అన్నట్లు. ఏదైనా ఒక మాటని మనం 3 సార్లు అంటే అది చాలా శక్తివంతంగా మారుతుందన్నమాట. ఇక్కడ కూడా అలాగే 3 సార్లు ఉంది ఆకర్షణం అనే పదం. అలాగే శీఘ్రమే చాలా త్వరగా అనమాట. వశం కురు కురు నమః మీకు అర్థమైంది అనుకుంటా. ఓం నమో కామాఖ్యదేవి హ్రీం క్లీం బ్లౌం అముఖం ఆకర్షణం 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 శీఘ్రమే వశం కురు కురు నమః. పైన అవి వశం అయ్యే మోహనమైన బీజాక్షరాలన్నమాట. కాబట్టి ఈ మంత్రం మీరు కనీసం 10,000 సార్లు జపం చేయండి. మీకు సిద్ధి లభించిందనుకోండి, ఈ మంత్రం మీకు త్వరగా ఆ ఫలితాన్ని చూపిస్తుంది. లేదా కొంచెం ఆలస్యం అయితే మళ్ళీ మీరు జపసాధన చేయొచ్చు, కానీ ఫలితం అనేది తప్పకుండా కనిపిస్తుంది. చాలా శక్తివంతమైనది ఈ మంత్రం. మీకు సిద్ధించడమే ఆలస్యం, కానీ చాలా చాలా శక్తివంతమైన మంత్రం అన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ మంత్రం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ బంధువులకి స్నేహితులకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అడుగుతున్నా అంటే సబ్స్క్రైబర్స్ కన్నా నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది చూస్తున్నారు. అలా చూసి వెళ్ళిపోవద్దు ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ఫ్రెండ్స్, మీ జన్మ జాతకంలో ఎలాంటి గ్రహ దోషాలున్నా, దిష్టి దోషాలున్నా, వాటికి పరిహారాలు తెలుసుకోవాలనుకున్నా, లేదా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది అని తెలుసుకోవాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ పేజీ, ఫేస్బుక్ పేజీ కూడా ఉంది. సేమ్ మన ఛానల్ పేరే NSF మై థాట్స్ NRT. ఎలాంటి జాతకపరమైన సమస్యలున్నా మీరు కింద కామెంట్ బాక్స్లో మీరు రాయలేరు, చాలా పర్సనల్ విషయాలు అనుకుంటే మనకు అక్కడ ఇన్స్టాగ్రామ్లో అడగండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.